అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్ కి. ఈ రోజు వీడియోలో 2025 సంవత్సరంలో భగినీ హస్త భోజనం లేదా యమద్వితీయ ఎప్పుడు ఏ రోజున వచ్చింది, సోదరులు సోదరిమణి ఇంటిలో భగినీ హస్త భోజనం చేయవలసినటువంటి శుభ సమయం ఎప్పుడు, అసలు భగినీ హస్త భోజనం యొక్క విశిష్టత ఏమిటి, నాన్ వెజ్ ని భోజనం సమయంలో పెట్టవచ్చా, సోదరిమణులు లేకపోతే ఏమి చేయాలి, ఇలాంటి మరెన్నో విషయాలు అన్నింటి గురించి క్షుణ్ణంగా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. కార్తీక మాసము శుక్లపక్ష రెండో రోజు అంటే దీపావళి పండగ జరుపుకున్న 2 రోజులకు అన్నా చెల్లెల పండుగను కూడా జరుపుకుంటారు. ఉత్తరాది రాష్ట్రాలలో దీనిని బాయిదూజ్గా జరుపుకుంటారు. భగిని అంటే సోదరి అని అర్థము. ఆమె పెట్టే భోజనాన్ని భగినీ హస్త భోజనం అని అంటారు. సోదరుడు సోదరి చేతి భోజనం తిన్నట్లయితే అపమృత్యు భయాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఈ పండగ జరుపుకోవడం వలన కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన అనేది పెరుగుతుంది, బాంధవ్యాలు బలంగా ఉంటాయని నమ్ముతారు. భోజనానికి సోదరి ఇంటికి సోదరుడు వెళ్లేటప్పుడు చీరాసారలతో వెళ్లి ఆమె చేతి భోజనాన్ని తింటారు. ఇంత విశిష్టత కలిగి ఉన్నటువంటి భగినీ హస్త భోజనము లేదా యమద్వితీయ ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చింది అంటే స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరము దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం విధియ తిథి ప్రారంభం 22 అక్టోబర్ 2025 బుధవారము రాత్రి 8:17 నుంచి ప్రారంభమయ్యి 23 అక్టోబర్ 2025 గురువారము రాత్రి 10:47 వరకు విధియా తిథి ఉంటుంది. భగినీ హస్త భోజనం లేదా యమద్వితీయ పండుగని జరుపుకోవాల్సినటువంటి తేదీ 23 అక్టోబర్ గురువారం రోజున. ఈ రోజు నక్షత్రము విశాఖ, తెల్లవారుజామున 4:51 వరకు ఉంటుంది. సోదరులు సోదరీమణిని ఇంటిలో భగినీ హస్త భోజనం చేయవలసినటువంటి శుభ సమయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఉదయం 9 గంటల నుంచి ఉదయం 9:45 లోపల. ఈ సమయంలో కుదరని వారు మరలా ఉదయం 10:55 నుంచి మధ్యాహ్నం 1:20 లోపల. ఈ సమయంలో కూడా కుదరని వారు మధ్యాహ్నం 3:50 నుంచి రాత్రి 8 గంటల లోపల. ఈ సమయం వరకు మీరు ఎప్పుడైనా మీ సోదరుని ఇంటికి వెళ్లి మీరు అల్పాహార రూపంలో కానీ లేదా భోజనం రూపంలో కానీ మీరు భోజనం అనేది తీసుకోవచ్చు. ఈ భగినీ హస్త భోజనానికి సంబంధించినటువంటి కొన్ని సందేహాలకి సమాధానాలు అనేవి ఇప్పుడు తెలుసుకుందామండి. ముందుగా ఈ భగినీ హస్త భోజనంలో నాన్ వెజ్ అనేది పెట్టవచ్చా అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదనే చెప్తానండి. ఎందుకు అంటే ఈ భగినీ హస్త భోజనం కూడా కార్తీక మాసం ప్రారంభమైన 2వ రోజే ఉంటుంది. కాబట్టి కార్తీక మాసంలో నాన్ వెజ్ తినడము, వెల్లుల్లి ఉల్లి ఉపయోగించడము మంచిది కాదు. కాబట్టి నాన్ వెజ్ ని పెట్టకుండా ఉండడమే మంచిది. సోదరీమణులు లేనివారు ఏమి చేయాలి అంటే మీకు వరుసకి ఎవరైతే సోదరీమణులు అవుతారో వారి ఇంటికి వెళ్లి మీరు భగినీ హస్త భోజనం అనేది చేయవచ్చండి. సో చూసారు కదండి, మీకు తప్పకుండా ఈ వీడియో ఎంతో కొంత ఉపయోగపడుద్దని అనుకుంటున్నాను. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియచేయండి. తప్పకుండా మీ సందేహాలకి సమాధానం అనేది అందిస్తాను. ఇంకొక వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.